హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే డే 1 వ్లాగ్ అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఇంకా ఈ రోజు నుండి అయితే డే 1తోని అంటే ఒక 100 డేస్ 100 వీడియోస్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా అందుకని ఈరోజు డే 1 వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి నేను అవకాశం ఇస్తలేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడు ఫ్రెండ్స్. ఈ నుంచి అయితే మేము రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే చేస్తాము. మీకు నచ్చిన విధంగా చేయడానికి అయితే ట్రై చేస్తాము. మంచిగా వీడియోలు అయితే చేస్తాము. మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, మేము ఎలా ఉంటాం, ఇవన్నీ అయితే మీకైతే వీడియోలు అయితే చూపిస్తాము. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఇప్పుడైతే ఈరోజు ఏ వారం? మంగళవారం. డేట్ వచ్చేసి 14. ఈ రోజు నుండి డే 1 అంటే కరెక్ట్గా 100 డేస్ 100 వీడియోస్ కంపల్సరీగా పెట్టాలని ఫిక్స్ అయిపోయాము. అది కూడా నైట్ 7:30కి మన బ్లాగ్స్ అనేది వస్తాయి రెగ్యులర్గా. ఈరోజు డే 1 బ్లాగ్ అయితే వస్తుంది సాయంత్రము. తప్పకుండా మీరు చూడండి, చూసి సపోర్ట్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏ విధంగా ఉంటాయి, మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మా ఇంట్లో పరిస్థితి ఎట్లున్నాయి, అందరిది ఒకలాగా ఉంటుంది, మాది ఒకలాగా, మాది డిఫరెంట్ ఉంది. అందుకని చెప్పాను. అవన్నీ అయితే మీకైతే వీడియోలు అయితే చూపిస్తాము. ఇంకా ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా నేను కూడా ఇంకా రెడీ అవ్వాలి. ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా వారైతే రెడీ అయిపోయారు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు డ్యూటీకి. అయితే చాలా పనులు అయితే ఉన్నాయి. మళ్ళీ మేము సాయంత్రమే కలిసేదిగా ఇప్పుడు వెళ్ళిపోతే. అండ్ పిల్లలు కూడా అంతే, పిల్లలు 4కి వస్తారా, మళ్ళీ ట్యూషన్కి కూడా వెళ్ళిపోతారు. ఇంకా జస్ట్కి అయితే సపరేట్ క్లాస్ ఉంది కాబట్టి వాడు కొంచెం లేట్గానే వస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇప్పుడైతే తొందరగా పనులు అయితే చేసుకొని ఇంకా ఎవరి పనికైతే వాళ్ళకి వెళ్తాము. వీళ్ళైతే మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాం. పప్పు అయితే డబ్బాలో వచ్చిన. ఇవాళ కొత్త బ్యాగ్, హెల్మెట్, వాళ్ళకి అయ్యో షర్ట్ ఐరన్ చేస్తే అయిపోయింది. పిల్లల షూలు ఎక్కడంటే అక్కడ పడేసిపోతారు. Much later. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బయటికి అయితే పోయి వచ్చినాము. బయటికి వచ్చినాక ఇక నేనైతే అన్ని అంట్లన్నీ కడిగేసిన. ఇక నేను కడిగేసేలోపు అయితే మా ఆయన ఏం చేస్తాడు చూపిస్తాను. ముందైతే ఇవి తర్వాత చూపిస్తాను. సరుకులు ఏమైనా తెచ్చినాక ఇదిగోండి. టైం 10 అయిపోయింది. ఇక నేను అంట్లు తవ్వుతుంటే మా ఆయన అయితే ఆమ్లెట్లు అయితే వేస్తున్నాడు. టైం చాలా లేట్ అయిపోయింది అలా అయితే బాగా. బాటిల్ తీయండి, ఆ బాటిల్ టేబుల్ పైన పెట్టండి రా, అక్కడ పెట్టకండి రా. మా ఆయన అయితే ఆమ్లెట్లు మంచిగా వేస్తారు, సూపర్ ఉంటాయి టేస్ట్. నేను వేస్తే బాగుంటుంది. ఇవ్వండి, ప్లేట్లు అయితే రెడీగా ఉన్నాయి. మా జస్ట్ వెయిటింగ్. వాడికైతే ఆకలి అవుతుంది. 10 అవుతుంది కరెక్ట్ టైము. అండ్ ఏమేమి తెచ్చారు అనేది చూపిద్దాం.
ఏం తెచ్చినా చిన్న? ఇప్పటి వరకు ఓ వారం 10 రోజుల వరకు మాత్రమే తెచ్చినాము. అసలు మొత్తానికి అయిపోయినాయి సరుకులు ఏం లేవని. 1 కేజీ పల్లీలు, 1 కేజీ ఇడ్లీ రవ్వ, 2 ఏమంటారు వింబారు, ఒక 100 గ్రాముల జీలకర్ర, 1/4 కేజీ జెమిని టీ పొడి, ఇది ఎంత మరి అదొకటి కొబ్బరి నూనె, కారం అయిపోయిందండి అందుకని 1/2 కేజీ కారం, 2 సాల్ట్ ప్యాకెట్లు, బాస్మతి రైస్ 1 కేజీ తెచ్చినాం, అండ్ పసుపు. ఇవి ఈ కవర్లో ఉన్నాయి. ఈ కవర్లో ఉన్నాయేమో 2 కేజీస్ పిండి, 3 కేజీలా? 3 కేజీలు గోధుమ పిండి, 2 ఆయిల్ ప్యాకెట్లు, అండ్ లిక్విడ్ అయిపోయింది. ఇదెంత? 1/2 లీటరా? లీటర్ది ఏరియల్. ఇవి తీసుకొచ్చారు, అంటే మేము ఇద్దరం పోయి తీసుకొచ్చినాం. అండ్ ఇదేమో ఇవ్వండి జిలేబీ తినడానికి కోసం తెచ్చుకున్నాం. బెల్లం జిలేబీ, బెల్లం జిలేబీ తెచ్చినాం. ఇప్పుడు మా జస్ట్ అయితే పోయి పాల ప్యాకెట్, రేపు పొద్దునకి పెరుగు ప్యాకెట్, ఎగ్స్ అట్లనే ఇదిగోండి నాకు ఇష్టమని ఇవి తీసుకొచ్చిండు. అది ఏంటిది నువ్వుల పట్టి. ఇంకా జస్ట్ అయితే ఆల్రెడీ ఒకటి తినేసాడు. నువ్వు తింటావు చిన్న? ఇక పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాడు. ఎగ్స్ 4 తెస్తే ఒక 2 అయితే ఆమ్లెట్లు వేసుకున్నాం. ఇక 2 ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఎప్పటికీ లేట్ అయిపోయింది. ఆమ్లెట్లు వేసుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది. ఆ సరుకులన్నీ రేపు పొద్దున్న చదువుకుంటా, ఇప్పుడు ఓపిక లేదు. ముందైతే లేట్ అయింది కాబట్టి అన్నం అయితే తినేస్తాం. ఇంకా వాటర్ పెట్టండి. మా పిల్లలు అయితే బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇక వాళ్ళు అయితే అవన్నీ పెట్టేలోపు నేనైతే ఇట్లా కూర్చుంటున్నాను. అసలు ఓపిక లేదండి, పొద్దున్న నుండి ఖాళీ లేదు. అందుకనే చిల్లర నాకు షాప్లో కావాలరా, పక్కన పెట్టు, ఇక్కడ పెట్టు. ఇక కళ్ళని చూసారా, వచ్చి ఫ్రెష్ అప్ కూడా కాలేదు. పొద్దున సింక్లో బాగాలేదని చెప్పాను కదా, సింక్లో నీళ్ళు పోవట్లేదని అది రిపేర్ చేశారు. పొద్దున రిపేర్ చేశారు. సింక్లో ఇప్పుడు వాటర్ అయితే అంటే సింక్లో పోవట్లేదని కాదు, సింక్లో నీళ్ళు పోతున్నాయి కానీ కింద మనకి పోవట్లేదు అనమాట. అది రిపేర్ చేసారు. కానీ ఇక నేను అన్ని టబ్బులో వేసి పెట్టాను అనమాట. ఇవాళ వాళ్ళు చేస్తారా లేదో అని నాకు నమ్మకం లేకుండే, అందుకని టబ్బులో వేసి పెట్టిందని ఇక బయటనే దోమేసిన, అన్ని కూర్చొని అన్ని గిన్నెలన్నీ కడిగేసిన. ఇప్పుడే మొత్తం ఫ్రెష్గా క్లీన్ చేసేసుకున్నా. అక్కడ కూడా బయట కూడా అంతా క్లీన్ చేసేసుకున్నా కడిగేసి. నిజానికి మంచిగా కూర్చొని గిన్నెలు దోమితేనే ప్రశాంతంగా తెల్లగా దోముకోవచ్చు. నిలబడి టకటక దోమితే అంతే సంగతులు. ఇక లేట్ అయిపోయింది. అన్నం పొద్దున సాంబార్ చేసిన. సాంబార్ అంటే ఫుల్గా సాంబార్ అని కూడా కాదు, వెజిటేబుల్స్ ఏం లేకుండా ఏం వేయలేదు. నార్మల్గా పప్పు చారు కలిపి చేసేస్తాం అనమాట. సాంబార్ అన్నట్టు ఇక సాంబార్ కాదన్నట్టు అలా అయితే కూర అయితే వేసేసిన. ఇప్పుడైతే అన్నం అయితే తినేస్తున్నాం. పొద్దున కూర ఉంది కాబట్టి ఇప్పుడు నాకు పని లేకుండే, లేదంటే మళ్ళీ వచ్చి మళ్ళీ కూర కూడా చేయాల్సి వచ్చేది. అదొకటి కొంచెం హ్యాపీ. ఇప్పుడైతే తినేస్తున్నాం. ఇక లేట్ అయిపోయింది, ఇప్పటికే తొందరగా తిని పడుకోవాలి. బాగా లేట్ అయిపోయింది. జస్ట్ అయితే ఇప్పుడు వచ్చిండు అనమాట, వాడికైతే ట్యూషన్ ఉండే. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరం అన్నం తినేసినాం. ఇక తిన్న తర్వాత జిలేబీ అయితే తినాలి. చక్కెర జిలేబీ అయితే బాగుంటుంది, కానీ ఈ బెల్లం జిలేబీ తింటున్నాం. బెల్లం జస్ట్ తిన్నావా? జిలేబీ ఇలాంటి తినదని చెప్తే పొద్దున మాట మార్చి అయిపోయి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరి అందరికీ గుడ్ నైట్ అండి. ఫ్రెష్ అవ్వాలి, మొహం కలిసి తోడుకొని టెన్షన్ చేసుకొని పడుకోవాలి. నేను ఇప్పటికే మస్తు లేట్ అయింది. ఓకేనా, బాయ్ అందరికీ. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్.